హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నేను చేస్తున్నాను ఎగ్ రైస్ అనమాట. సో మా పిల్లల కోసము నేను ఎగ్ రైస్ చేస్తున్నాను ఈరోజు. ఫస్ట్ అయితే మనము పొయ్యి మీద ఎగ్ కదా, సో ఆయిల్ వేసేసుకున్నాను అనమాట. దాని తర్వాత మనము ఇప్పుడు ఎగ్గును కొట్టేసుకుందాము. కిందనే పెట్టుకున్నాం. ఇది డబల్ ఎగ్స్ అన్నమాట. సో డబల్ ఎల్లో వస్తుంది ఇందులో. మేము ఇవే తీసుకుంటాము రెగ్యులర్గా. సో నేను పిల్లలకే కాబట్టి 2 గుడ్లు వేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకుందాం అండ్ కొద్దిగా కారం. కొద్దిసేపు అయిన తర్వాత మంచిగా వీటిని ఇట్లా కలిపేసుకుందాం. మొత్తం చూర కాకుండా కొంచెం ఇట్లా పీసెస్ లాగా ఉండాలి. అప్పుడైతే పిల్లలకు కూడా తినడానికి మంచిగా అనిపిస్తుంది. లేదా నేను చేసినట్టే చేసుకోండి. మొత్తం చురచుర అయితే కూడా బాగుండదు అనమాట. అన్నంలంతా ఇట్లా మిక్స్ అయిపోయినట్టు ఉంటుంది. నేను ఏంటంటే ఎగ్గుని సపరేట్ తీయను అనమాట. ఇంకా నేను ఇందులో వెజిటేబుల్స్ ఇట్లా ఏం వేయను కాబట్టి సో డైరెక్ట్ ఇందులో నేను అన్నం వేసిస్తాను. సో ఇది మంచిగా ఫ్రై అయిపోయింది కదా, కనిపిస్తుంది కదండి మీకు. సో ఇట్లా మంచిగా ఫ్రై అయిపోయాను అనమాట. ఇక రైస్ వేసేసుకుంటున్నాను 1 కప్పు. మా పిల్లలకు టిఫిన్లకి కాబట్టి 1 కప్పు మిక్స్ అయిపోతుంది. ఇందులోనే ఇప్పుడు ఉప్పు వేసుకుందాము. ఎగ్గులో మనము ఎగ్గుకు సరిపడా ఉప్పు వేసినాం కాబట్టి ఇప్పుడు అన్నంకి సరిపడా ఉప్పు వేస్తున్నాను. అండ్ నెక్స్ట్ కొద్దిగానే కారం వేసినాను. మా పిల్లలు ఎక్కువ కారం తినరు కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా ఇప్పుడు మొత్తం కలిపేసుకుందాము. ఇట్లా మంచిగా ఇట్లా కలిపేసుకుందాము. సింపుల్గా అండ్ ఈజీగా అయిపోతుంది అనమాట ఎగ్ రైస్ అనేది. సో మనకు అంటే ఇంకా స్పైసెస్ కావాలంటే మీరు ఆనియన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆనియన్, పచ్చిమిర్చి ఇలాంటివి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను మ్యాగీ మసాలా ఉంటుంది కదా, ఆ మ్యాగీ మసాలా ఫైనల్గా వేసేసుకుంటున్నాను. ఇది మ్యాగీ మసాలాతోటి కొంచెం టేస్ట్ ఇంకా చాలా బాగా వస్తుంది అనమాట. ఎక్కువ వేయకుండా కొద్దిగా వేసేసాను. మంచిగా దీన్ని కూడా కలిపేసుకున్నాను.
ఈజీ అండ్ టేస్టీ ఎగ్ రైస్ అనమాట. సో చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఏం చేసాము, ఫస్ట్ మనం ఆయిల్ వేసి ఎగ్ ఫ్రై చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి రైస్ వేసేసుకొని ఉప్పు, కారం, చికెన్ మసాలా అండ్ మ్యాగీ మసాలా వేసేసి ఇట్లా కలిపేస్తాం అనమాట. చూడండి ఎంత బాగైంది. సో మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసేసుకోండి అండ్ కామెంట్ కూడా చేయండి మీకు నెక్స్ట్ ఏం వంట కావాలి అనేసి. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.